1600 సంవత్సరాల కాలంలో, అనగా 1500 మధ్య కాలంలో బైబిల్ సంగతి మర్చిపోయింది ప్రపంచం. యేసు మాటలు మర్చిపోయింది ప్రపంచం. జాన్ గూటన్బర్గ్ లాంటి మహాశయుడు పుట్టి అచ్చు యంత్రాన్ని కనిపెట్టి బైబిల్ను ముద్రించాడు ప్రప్రథమంగా అచ్చు యంత్రం మీద. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బుక్. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. బైబిల్ ఎంత గొప్పది, దాన్ని నమ్ముకున్న మీరు ఎంత గొప్పవారు. అందుకే మనల్ని ఒక మాట అన్నాడండి మన గురించి, భూమిని తలక్రిందులు చేయవారు. బైబిలు దేవుని మనస్సింది. 66 పుస్తకాల సమ్మేళనంలో వ్రాయబడిన ప్రతి అక్షరం అతని మనస్సులోని ఆవేదనను చెబుతుందండి. దేవుడు ఉన్నాడా లేడా అని దేవుడు ఉనికి నీకు తెలియాలి అంటే ఈ ప్రపంచానికి మూలాధారం ఒకే ఒక పుస్తకం, దట్ ఈస్ ది బైబిల్. అదేనండి బైబిల్. అంతు పట్టని మనిషి జీవితం ఏ పాఠ్య పుస్తకాలలో లేదు, బైబిల్లో తప్ప. మహాజ్ఞానానికి ప్రతినిధి భూమి మీద, కన్న తండ్రి కలలను పండించటానికి ఆయన గర్భాన్న పుట్టిన ముద్దును కొడుకి పిడి సుందర్రావు. బైబిల్ను కాపీ చేసిన వాడు బైబిల్ను కాదన్న వాడిని పట్టి తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పడేయటమే పిడి సుందర్రావు ఒక జయశాలిగా చేస్తున్న జైత్ర యాత్ర. క్రైస్తవుడు ఈరోజు వ్రాయబడిన పుస్తకాలలో ఉన్నవి నిజాలనుకుంటే దెబ్బతింటారు మీరు. క్రైస్తవుడు దేవుడు వ్రాయించిన బైబిల్లో ఉన్నవి నమ్మాలి. అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ ప్రభువు గురించి కానీ ఎవడైనా యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడం. బైబిల్ స్పీక్స్, బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ నేను మాట్లాడతాను. బైబిల్ మాట్లాడిన చోట దానికి ఇది దీనికి అది అని నేను అడ్జస్ట్మెంట్ బోధ చేయను. నా సొంత బోధ అక్కడ ఏం పెట్టను, ఎందుకంటే నాకు అర్హత లేదు. నేను బోధించే ఈ బైబిల్ తప్పని మగాట ఉంటే రేపు తీసుకురండి. పిడి సుందర్రావు భారతదేశంలో పుట్టడమే మీ అదృష్టం. శాస్త్రాలనే నమ్మని నేను బైబిల్ను నమ్మాను అంటే అది ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒక మత పుస్తకం కాదది, మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ సరిగ్గా చదవలేదండి ఎవరు. నేనే ఈ దేశానికి రాజునైతేనండి పాఠ్యపుస్తకం దీనిలో పెట్టేస్తాను. You want to listen any lesson, the secret of universe? Call me, invite me. I will come and teach the important lesson of the universe and the creator and the designer. ఈ నా పిల్లల మధ్య నేను చెప్తున్నాను, నేను బైబిల్ నేర్చుకోవాల్సి ఇంకా చాలా ఉందండి. సన్ ఆఫ్ గాడ్, దేవుని కోసం నా జీవితం అంతా అర్పణ చేసుకున్న వాడిని. దేవుని జ్ఞానం కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడిన వాడను. ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది నా మీద ఎన్ని చెప్పినా ప్రజల మధ్య ప్రజలతో ఉన్నవాడను. బైబిల్లో లేనివి జరగనివి జరుగుతాయని మిమ్మల్ని నమ్మించి మోసగించి ఈ చిన్న జీవితం కోసం నన్ను బ్రతకమంటారా చెప్పండి. 60-70 ఏళ్ల జీవితంలో నా జీవితంలో 60 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా మహాబ్రతికితే చాలా
చిన్ని జీవితం. ఈ చిన్ని జీవితంలో ఎవరికి ఎందుకు భయపడాలి? నా తండ్రికి తప్ప. భూమి మీద కోసం ఆయన నేను నమ్మలేదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎన్ని కష్టాలైనా వచ్చినా ఎదుర్కొని నిలవడానికే అనేక మంది పిల్లలను బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాల్లో ఈ కాలేజెస్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నెలకొంది. క్రీస్తు కొరకు, ఆ దేవుని కొరకు నిలబడినాడు జైశాలే. తన తరము వారికి సేవ చేయుటకు పుట్టించినది దేవుడే. దేవుని కోసం నిలబడ్డాడు, ఎదిరించిన వారితో తలపడ్డాడు. క్రీస్తు సామ్రాజ్య రథసారథి జయశాలే. తన కాడి మోయుటకు తరములోనికి